అజిత్ పవార్ విమానానికి సంబంధించి ప్రమాదం మీదన కొత్త అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి దర్యాప్తులో. అజిత్ ప్రయాణించిన విమానంలో శాటిలైట్ ఆధారంగా పనిచేసే భద్రతా వ్యవస్థ గగన్ లేదు అన్నటువంటి ప్రాథమిక దర్యాప్తులో అనుమానాలు వస్తున్నాయి. దీంతో ప్రమాదానికి ఇది కూడా ఒక కారణం ఏంటొచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. విమానాల్లో వాస్తవంగా ఈ భద్రతా వ్యవస్థను తప్పనిసరిగా అమర్చాలని నిబంధన ఉంది. అది అమల్లోకి రావడానికి కేవలం 28 రోజుల ముందు, అంటే ఆ నిబంధన ఇంకా అమల్లోకి రాలేదు, ఇంకో 28 రోజుల ముందు అజిత్ ప్రయాణించిన విమానం రిజిస్టర్ అయిందట. అది ఆల్రెడీ వచ్చే ముందే రిజిస్టర్ అయింది కాబట్టి దీనికి పెట్టల. దీంతో గగన్ గైడెన్స్ సిస్టమ్ అందులో ఉండకపోవచ్చని అనుమానిస్తున్నారు. ఏంటంటే ఈ గగన్ సిస్టమ్ అంటే ల్యాండింగ్ సిస్టమ్, ఐఎల్ఎస్ సాయంతో విమానాలు ల్యాండ్ అవుతుంటాయి సాధారణంగా, ఇన్స్ట్రుమెంటల్ ల్యాండింగ్ సిస్టమ్తో. ఇది భూ ఆధారిత టెక్నాలజీ. విజిబిలిటీ తక్కువ ఉన్న పరిస్థితుల్లో పైలట్కి ల్యాండింగ్ విషయంలో ఖచ్చితమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. ఈ సాంకేతికతను ఇన్విజిబుల్ గ్లైడ్ పాత్ అంటారు. వర్షం లేదా పొగమంచు కమ్మేసినప్పుడు పైలట్లు సజావుగా రన్వే మీద దిగడానికి ఇది సర్గస పనిచేస్తుంది అనమాట. అయితే దీనికి చాలా ఖర్చు ఉంటుంది, ఖర్చుతో కూడిన సాంకేతికత. బారామతి లాంటి చిన్న ప్రాంతీయ విమానాశ్రయాలు ఈ సదుపాయం అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో చిన్న ఎయిర్పోర్ట్ల కోసం కేంద్రం స్వదేశీ పరిజ్ఞానంతో శాటిలైట్ ఆధారిత గగన్ GPS ఎయిడెడ్ జియో అగ్మెంటెడ్ నామినేషన్ వ్యవస్థను అందుబాటులో తెచ్చింది. గ్రౌండ్ పరికరాలతో అవసరం లేకుండా ఈ గగన్ వ్యవస్థ శాటిలైట్ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని పైలట్లకు నేరుగా ల్యాండింగ్ సమయంలో మార్గనిర్దేశనం చేస్తుంది. 2021 జూన్ 30న ఈ గగన్ వ్యవస్థను కేంద్రం అమల్లోకి తెచ్చింది. కొత్తగా రిజిస్టర్ అయ్యే అన్ని విమానాలు దీన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. అయితే అజిత్ ప్రయాణించిన లీర్జెట్ 45 విమానం ఈ ఆదేశాల అమల్లోకి వచ్చే సరిగ్గా 28 రోజుల ముందుకు అన్నారు. అంటే 2021 జూన్ 2న భారత్లో రిజిస్టర్ అయింది. దాని మూలంగా గగన్ వ్యవస్థను విమానాల్లో ఏర్పాటు చేసిన చట్టపరంగా తప్పనిసరిగా. దీంతో అజిత్ ప్రయాణించిన విమానాల్లో ఈ సిస్టమ్ లేకపోయి ఉండొచ్చని, ఆ కారణంగానే విజిబిలిటీ సమయంలో పైలట్లు రన్వేని సరిగ్గా అంచనా వేయలేకపోయి ఉండొచ్చని భావిస్తున్నారు అనమాట. బారామతి విమానాశ్రయం అయితే ఎయిర్ఫీల్డ్ ఇక్కడ ప్రదేశ్లో కూడా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండదు. ఇక్కడ ట్రాఫిక్ సంబంధించిన సమాచారం స్థానిక విమాన శిక్షణ సంస్థల నుంచే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ILS లేదా శాటిలైట్ ఆధారిత వ్యవస్థ అందుబాటులో లేకపోతే పైలట్లు సంప్రదాయ స్టెప్ డౌన్ ప్రక్రియను అనుసరిస్తారు. స్థిరమైన గ్లైడ్ పాత్ కాకుండా దశల వారీ కిందకు వస్తుంది. పైలట్లు రన్వేని పూర్తిగా స్పష్టంగా చూసిన తర్వాత విమానాన్ని ల్యాండ్ చేస్తారు. అనుకూల వాతావరణ పరిస్థితులు ఇది సాధారణమే, కానీ పొగమంచు కారణంగా దెబ్బతిన్నారు ఇప్పుడు.